నాటక రంగం నుంచి బుర్రా సాయి మాధవ్ గారు నాటక రంగం నుంచి టీవీ రంగానికి, ఆ తర్వాత సినిమా రంగానికి రణమా శరణమా, గౌతమిపుత్ర శాతకర్ణిలో పదునైన సంభాషణలు, మహానటిలో మనసును కదిలించే సంభాషణలు చిన్నప్పుడే నాటక రంగం నుంచి 6 ఏళ్ల నుంచే ప్రారంభించారు సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇప్పుడు మా అందరికీ ఇచ్చింది పదవులు కాదండి, బాధ్యత. ఖచ్చితంగా సినిమాని ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత, నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, టీవీ రంగాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత, ఈ బాధ్యత నిర్వహణలో నన్ను కూడా ఒక భాగస్వామిని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నేను ఇక్కడ ఉండడానికి అసలైన కారణం నన్ను నమ్మి నన్ను ఇక్కడ నిలబెట్టి ముందుకు నడిపించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నాటక రంగం నుంచి వచ్చాను, టీవీ రంగంలో పనిచేశాను, ఇప్పుడు సినిమా రంగంలో ముందుకు నడుస్తున్నాను. ఈ 3 రంగాల్లో నాకున్నటువంటి అనుభవంతో ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో నా భాగం నేను పంచుకుంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.